ఇది వేద 4 వేదాల యొక్క సారాంశము. ఈ పుస్తకం చూడండి ఎంత ఉందో. దీని లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది. మామూలు పుస్తకాల కంటే చాలా పెద్దది. నా చెయ్యి అంతుంది దీని లెంత్. ఇది 4 వేదాల యొక్క సారం అంట. ఇది వేదానంద సరస్వతి స్వామీజీ ఎవరో వేదభాస్కర. తరువాత వాచస్పతి విద్యావారధి వేదాచార్య డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి గారంట. మర్రి కృష్ణారెడ్డి ఈయన ఎవరో రాశారు. వాళ్ళ సంపాదకులు మర్రి రాధాదేవి గారు, నిత్యాగ్నిహోత్రిని. ఈవిడ కూడా నిత్యాగ్నిహోత్రి అంట. ఇంత లావు బుక్. వీళ్ళ ఎంత సమయం కేటాయించి ఇది రాయగలిగారో తెలియదు. అయితే అందులో మొదటి పేజీ మనం ఇది ఇంత పెద్దది. తర్వాత వేదాలు అనంతం, ఇక్కడే రాశారు కదా, వేదాలు అనంతం జ్ఞాన నిధులు అంటే ఇది కేవలం ఓవర్వ్యూ మాత్రమే. ఇదంతా జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే. ఇట్స్ నాట్ కంప్లీట్ వేద. అండ్ పేజీలు చూద్దాం కొన్ని ర్యాండమ్గా. అండ్ ఇక్కడ రాశారు ఋగ్వేద భాష్యము 91 నుంచి 2322, యజుర్వేద భాష్యము 2323 నుంచి 23906, సామవేద భాష్యము 2907, 3346, అధర్వణ వేద భాష్యము ఇక్కడ నుంచి ఇంకా రెస్ట్ ఆఫ్ ది. ఇది పేజీలు తిప్పాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒక నిమిషం అటు నుంచి తీస్తావా, రాసుకుంటా. కిరణ్, అయితే మరి ఈ బుక్ మొత్తం చదవాలంటే ఎంత సమయం పడుతుందంట? మనకైతే జీవితకాలం అయితే సరిపోతుంది కదా. లాక్కోవాలంటే నేను పరువుగా ఉంది. అసలు ఇది లేపాలంటే కనీసం ఒక 50 కేజీలు ఉంటుందేమో కదా. ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్నది మొత్తం చదివేసిన తర్వాత మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈ వేదానికి సారం యేసుక్రీస్తే. మాస్టర్ అదే చెప్తున్నారు. ఈ వేదానికి సారంట యేసుక్రీస్తే. అదో ఒక వేదంలో పద్యం కూడా ఏదో చెప్పారు కదా, రక్తపోక్షణం అవశ్యం అది ఇది అని చెప్పి. అది కూడా రక్తం అనే పదం సంస్కృతంలో ఎక్కడుందో మరి. అదే అది అద్భుతం. సరే, అది నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తాం. ఇది మొత్తం అంటే నాకు తెలిసి సామవేదం అంటే మొత్తం సంగీతం ఉంటుంది. యజుర్వేదంలో మనకి రుద్రం ఉంటుంది. ఋగ్వేదంలో ఏముంటుంది? హోమం అంటే హోమంలో వాడేలో వాడేది. మరి అధర్వణ వేదంలో ఆయుర్వేదం కాదు. అధర్వానికి ఆయుర్వేదానికి సంబంధమే లేదు. మరి అది 4వ వేదం అంతే. ఓకే, సర్లే. మొత్తానికి ఈ బుక్ అద్భుతం, చాలా బాగుంది. ఒక ఫోటో ఒకటి ఏదో పెట్టుకున్నాం అంటే